కూటమి ప్రభుత్వం పేదల పక్షమని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. జగ్గంపేట ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అతిథులుగా జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు తుమ్మలపల్లి రమేష్, దాట కృష్ణవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. సూపర్ 6 పథకాలను తొందరలోనే అమలు చేస్తామని, దీపావళికి ఉచిత సిలిండర్లు, ప్రతి మహిళకు ఉచిత బస్ ప్రయాణం అందించేందుకు కొత్త బస్సులు కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆడబిడ్డ నిధి కింద సంక్రాంతి నుంచి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు అందిస్తామని చెప్పారు. అక్కడ ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి ఒక ఇది ఇచ్చాడు. ఒక భరోసా ఇచ్చాడు. ఆంధ్ర విజయవాడ కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి కూడా భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఆదుకునేటటువంటి వ్యక్తి మన నాయకుడు అని చెప్పి నమ్మకం కలిగించాడు. మనందరికీ కూడా కథ చెప్పలే, కన్నీరు దొంగ కన్నీరు కాదులే, గాలిలో తిరిగి వెళ్ళిపోలే, నేతల్లో నడిచాడు, మనిషికి దగ్గరగా వెళ్ళాడు, మనిషి కష్టాలు చూశాడు, ఆ కష్టాలను అర్థం చేసుకున్నాడు, చేసుకున్నటువంటి మనుషులుగా సాయం చేయగలమని మొదలుపెట్టాడు. వాడు ఆశ్చర్యం ఎక్కడి నుంచి వచ్చే ఈ డబ్బులు చెప్పి యావత్ విజయవాడలో ఉన్నటువంటి 3 లక్షల మంది ఎవరైతే నష్టపోయినటువంటి అవార్డులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రకటించిన విధంగా నిధుల్ని వాళ్ళ అకౌంట్ లో వేసేసినటువంటి పరిస్థితి. అలాగే ఉదాహరణకు మన కింద కూడా దెబ్బతిన్నటువంటి ప్రతి గ్రామం, ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్క ఇంటికి 10,000 ఇస్తున్నాడు. అలాగే పడిపోయి సాయంత్రాలు డబ్బులు సరే తాత్కాలిక సహకారం అందించడం జరిగింది. మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ 4 రోజులు ప్రజల్లో ఉండి ఆదుకున్నటువంటి పరిస్థితి జరిగింది. మళ్ళీ ఇవాళ వరద హెచ్చరిక వచ్చింది. మధ్య ప్రాంతంలో ఇవాళ విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. 20,000 క్యూసెక్కులకు నీళ్లు రావడానికి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిక ఇచ్చారు. ఇప్పుడు మీరు వదిలేస్తే మళ్ళీ నేను అక్కడికే పోవాలి. అయితే ఆ నమ్మకం కలిగించేటటువంటి ప్రభుత్వం, దాని మీద కూడా ఇవాళ వేడెత్తి చూపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.